ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, విద్యుత్ శాఖ ఏడీఈ ఆస్తుల వివరాలేంటి? ఏసీబీ అధికారులు ఏం చెబుతున్నారు? సో ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ముందు ఉదయం నుంచి కూడా ఈ అంబేద్కర్ నివాసాలు మరొక 10 ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఇప్పటి వరకు చేసినటువంటి ఈ సోదాల్లో భాగంగా ఇతనికి సంబంధించినటువంటి విద్యుత్ శాఖ షెల్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అధునాతన భవనం, గచ్చిబౌలిలో ఉన్నటువంటి G+5 భవనం ఒకటి, 10 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి అంతర్ కెమికల్స్ కంపెనీ తన పేరు మీదుగా ఉన్నట్లుగా గుర్తించారు. దాంతోపాటు హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో 6 ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటుగా 2 కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు వ్యవసాయ భూమి అతనికి ఉన్నట్లుగా ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తుల్లో ఏసీబీ అధికారుల లెక్కల్లో తేలింది. సో ఇదంతా కూడా తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. దీంతో పాటుగా ఇంతకు ముందు అతనికి సంబంధించినటువంటి అంబేద్కర్ సంబంధించిన బినామీ సతీష్ వ్యక్తి ఇంట్లో 2.18 కోట్ల రూపాయల నగదును గుర్తించింది. వీటన్ని కూడా బహిరంగ మార్కెట్ లో భారీగా 150 కోట్లకు పైగానే ఉంటుందని ఇప్పటి వరకు అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు. సో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ ని అతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్ష అనంతరం అతన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉంది. సో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అతని బ్యాంకుకు సంబంధించినటువంటి డిపాజిట్ల పైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. డిపాజిట్లకు సంబంధించినటువంటి వివరాలు సేకరించేందుకు ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచి మరొకసారి కస్టడీకి తీసుకున్న తర్వాత అతని బ్యాంకు లాకర్లు, ఇతర బ్యాంకు లాకర్లో ఉన్నటువంటి పలు స్థిరచరాస్తుల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి వాటిపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. సో ఇంకా 100 కోట్ల ఆస్తులు అతను కూడబెట్టినట్టుగా ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఇంకా దర్యాప్తులో మరికొంత ఆస్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంబాగ్ లో ఈయన ఏడీఏగా పనిచేస్తున్నారు. అంబేద్కర్ దీంతో ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో అతన్ని వైద్య పరీక్ష అనంతరం కోర్టులో హాజరుపరిచి అతను రిమాండ్ చేసే అవకాశం ఉంది. కస్టడీలో విచారణ భాగంగా మరికొంత ఆస్తులు కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా గుర్తించినటువంటి వ్యవహారం ప్రకారం 150 కోట్లకు పైగాని ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ధన్యవాదాలు నాగార్జున.